హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ విజయ్ మెడికో. సో మీకు నేను ఎవరైనా తెలియకపోతే లెట్ మీ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. నా పేరు విజయ్ అండ్ నేను ఒక సెకండ్ ఇయర్ ఎంబీబీఎస్ స్టూడెంట్ ఫ్రమ్ హైదరాబాద్. సో ఫైనల్లీ ద వెయిట్ ఈజ్ ఓవర్. ఈరోజు ఫైనల్గా నీట్ 2025 రిజల్ట్స్ అయితే వచ్చాయన్నమాట. మన సబ్స్క్రైబర్స్ అండ్ ఇంకా ఎవరైతే వీడియో చూస్తున్నారో ఎవరైతే ఎగ్జామ్ బాగా రాశారో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ అనమాట. సో ఫైనల్లీ మీరు అనుకున్న గోల్కి అయితే రీచ్ అయ్యారు. కంగ్రాచులేషన్స్ అందరికీ. సో మీరు పడిన కష్టానికి ఫలితం వచ్చింది అండ్ మీరు ఎంతైతే హార్డ్ వర్క్ చేశారో దాన్ని బట్టే మీ రిజల్ట్ ఉంటుందన్నమాట. సో ఫైనల్లీ టైం అయితే వచ్చిందనమాట. మీ హార్డ్ వర్క్కి వచ్చిన రిజల్ట్ అనమాట. సో ఎంజాయ్. అండ్ ఎవరెవరైతే మిమ్మల్ని మీ ప్రిపరేషన్ ఫేజ్లో మిమ్మల్ని చెప్పండి, మీ రిలేటివ్స్, మీ నైబర్స్ అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైతే మిమ్మల్ని తక్కువగా మాట్లాడారో వాళ్ళకి ఒకసారి వాళ్ళకి చెప్పండి అనమాట, నాకు ఇన్ని మార్క్స్ వచ్చాయి అండ్ ఐఎమ్ గోయింగ్ టు బి సెలెక్టెడ్ ఇన్ ఎంబీబీఎస్ అని. ఓకే, అక్కడితో అయిపోయింది. అండ్ కొంతమంది కన్ఫ్యూజన్లో ఉన్నారు వాళ్ళకి సీట్ వస్తుందా రాదు అని. ఎందుకంటే లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి కట్ ఆఫ్ అనేది చాలా డిఫరెన్స్ రాబోతుంది. పేపర్ అనాలిసిస్ గురించి మాట్లాడితే పేపర్ అనేది ఈ ఇయర్ చాలా టఫ్గా వచ్చింది, మీ అందరికీ తెలుసు ఆబ్వియస్గా. అండ్ రిజల్ట్ గురించి మాట్లాడితే రిజల్ట్ కూడా ఎగ్జాక్ట్ అలాగే ఉంది. పేపర్ చాలా టఫ్గా వచ్చింది కాబట్టి ర్యాంక్స్ అండ్ మార్క్స్ కూడా తక్కువయ్యాయి. అండ్ ఆల్ ఇండియా ర్యాంక్ 1 వచ్చేసి 686 మార్క్స్కి ఉంది. 550 to 560 మధ్యలో అయితే 10,000 ర్యాంక్ ఉంది. అండ్ 1 lakh ర్యాంక్కి ఆల్మోస్ట్ 450 to 460 ఉంది. లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి కంపేర్ చేస్తే చాలా చాలా డిఫరెన్స్ అయితే ఉందన్నమాట ర్యాంక్స్లో. సో ఏపీ తెలంగాణలో చూసుకుంటే కట్ ఆఫ్ అనేది చాలా తక్కువ అవ్వబోతుంది. ఇండియాలో కూడా చాలా కట్ ఆఫ్ అనేది తక్కువ అవ్వబోతుంది. సో చాలామంది ఇప్పుడు కన్ఫ్యూజన్లో ఉంటారు వాళ్ళకి వచ్చిన మార్క్స్కి సీట్ వస్తుందా లేదా అని. ఇప్పుడు మీకు ఒకటి చెప్తున్నా. సో ఇది మీ ఫస్ట్ అటెంప్ట్ అయితే మీకు ఇంట్రెస్ట్ ఉంటే నెక్స్ట్ అటెంప్ట్కి ట్రై చేయండి. సెకండ్ అటెంప్ట్ అయితే మార్క్స్కి మీ కట్ ఆఫ్ మార్క్స్కి దగ్గరగా వచ్చి మిస్ అవుతుంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటే అండ్ మీరు ఇంకో అటెంప్ట్ చేయడానికి అయితే ట్రై చేయండి. లేదు అని అంటారా, ఇంకా ఎంబీబీఎస్ అనే కాదు, ఎంబీబీఎస్ ఇంకా చాలా కోర్సెస్ ఉన్నాయి. సో వాటిలో అయితే మీరు జాయిన్ అవ్వచ్చు. ఎంబీబీఎస్ అనే కాదు, బీడీఎస్, ఆయుర్వేద, హోమియోపతి ఇలా చాలా కోర్సెస్ ఉన్నాయి. నీట్ బేస్డ్ అండ్ ఎంసెట్ బేస్డ్ కూడా చాలా కోర్సెస్ ఉన్నాయి. అండ్ మీరేమీ నిరాశపడకండి. సో మన జర్నీ ఇక్కడితో ఏమీ ఆగిపోదు, దీనికన్నా చాలా మంచి ఫ్యూచర్ ఉంటుంది. సో ఏమీ నిరాశపడిపోకండి. అఫ్కోర్స్ మీరు పడిన కష్టానికి మార్క్స్ తక్కువ వచ్చాయని బాధ ఉంటుంది, కానీ మన డెస్టినీ ఎక్కడికి వెళ్తుందో గాడ్ చేతిలోనే ఉంది. ఎక్కడికి వెళ్తుందో మనకు తెలియదు. సో ఏం టెన్షన్ పడకండి, ప్రశాంతంగా ఆలోచించి నెక్స్ట్ ఏం డెసిషన్ తీసుకోవాలని ఆలోచించండి. మీకు ఇంకా కట్ ఆఫ్ గురించి ఏమైనా వీడియోస్ కావాలి అని అంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను కట్ ఆఫ్ వీడియోస్ అయితే చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఎవరికైతే ఇప్పుడు మార్క్స్ తక్కువ వచ్చాయని బాధపడుతున్నారు, ఏం బాధపడకండి. రేపు మార్నింగ్ 10 o'clockకి ఒక వీడియో వస్తుంది. నేను ఆల్రెడీ 2 days బ్యాక్ అయితే షూట్ చేసి పెట్టా. ఎంబీబీఎస్ కాకుండా ఇంకా అదర్ బెస్ట్ కెరీర్ ఆప్షన్స్ ఏంటి అని ఒక వీడియో అయితే చేశాను. సో రేపు పొద్దున్న అది రిలీజ్ అవుతుంది, ఒకసారి అది చూసి మీరైతే డెసిషన్ తీసుకోండి. అండ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో చెప్పండి, నేనైతే మీకు ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. Until then, take care of yourself and once again congratulations everyone. Thank you. Bye bye.